ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణునికి శివదీక్ష ఇచ్చినట్టు చెబుతారు. సాక్షాత్తు భగవానుడే అయి ఉండగా ఆయన వేరొక మహర్షి ద్వారా ఉపదేశం పొందే అవసరం ఎందుకు? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అని శ్రీకృష్ణ పరమాత్మ వచనం. లోకానికి ఆదర్శం కోసమే ఆయన సత్కర్మాచరణం చేశాడు. కర్మను ఆచరించాల్సిన అవసరమే ఆయనకు లేదు. భగవంతుణ్ణి ఉపాసించడం, గురువు ద్వారా దీక్షను స్వీకరించడం అనేది సత్సాంప్రదాయం. ప్రతి మనిషికి అవసరమైన ధర్మ ప్రతిష్టాపనకు అవతరించిన శ్రీకృష్ణుడు ఆ ధర్మాన్ని తాను ఆచరించి చూపించాడు. అన్ని విద్యలకి ప్రభువైన ఆ స్వామి స్వయంగా సాందీపని వద్ద విద్యలను అభ్యసించిన విషయం విదితమే కదా. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఉపమన్యువు వద్ద శివదీక్ష పొందినట్టు చెప్పబడింది. రుద్రో నారాయణశ్చైవ సత్యమేకం ద్విధాకృతం యత ఆత్మనేమేవాహం తతో రుద్రం భజామ్యహం. ఒకే సత్యం రుద్రుడని నారాయణుడని రెండుగా చెప్పబడుతోంది. నా స్వరూపమైన రుద్రునే నేను సేవించాను అని హరిహరులకు భేదం లేదని సాక్షాత్తు శ్రీకృష్ణుడే మహాభారతం శాంతి పర్వంలో తెలియచేశాడు. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అని వేదవాక్యం. శివుడు రామనామ రసికుడైనట్లే విష్ణువు శివోపాస రసికుడు. తనకిష్టమైన తన హృదయమైన శివుని తాను ఆరాధించి భగవదారాధన ఆవశ్యకతని మనకి బోధించాడు. ఆయనకు అవసరమైనది కాదు. యుగే యుగేతు కృష్ణేన తోషితో వై మహేశ్వర. ప్రతి యుగంలోనూ కృష్ణుని ద్వారా మహేశ్వరుడు అర్చించబడతాడు.